ఇప్పుడు మనము ఈ సేల్స్ డేటా ఉన్నది కదా! దీన్ని మనం డేటా డైలీ ఎంటర్ చేసేటప్పుడు, మనము ఈ స్క్రోలింగ్ పైకయిపోతుంటది. కాలమ్ డేట్ తెలవదు. మన తర్వాత ఇక్కడ ఏం ఎంటర్ చేస్తున్నామో అది కూడా తెలవదు. మరి వీటిని ఎట్లా ఒక ఫస్ట్ రోను, సెకండ్ రోను, తర్వాత ఫస్ట్ కాలమ్‌ను మనం ఫ్రీజ్ చేయాలి. అవి కదలొద్దు. మిగతాయన్నీ కదిలితే పర్లేదు. ఎట్లా చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ మ్యాక్రో రికార్డ్‌ను మనం మ్యాక్రో ద్వారా చేస్తాం మనం. ఎప్పుడంటే అప్పుడు టక్కని కొట్టంగానే అది అట్లా అయిపోతదనమాట. మళ్ళా ఫార్ములా ఎంటర్ చేయాల్సిన పని లేదు. లేకపోతే షార్ట్‌కట్ ఎంటర్ చేసేయాల్సిన పని లేదు. ఇప్పుడు రికార్డ్ మ్యాక్రో పేరేంటిది? ఫ్రీజ్ ఫ్రీ ఫ్రీజ్ ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్. ఇప్పుడు పేరు పెట్టినాం కదా మనం. ఓకే క్లిక్ చేద్దాం. చేసినాక ఏం చేయాలి? ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. మనకు ఫస్ట్ రో ఈ 2 రోస్ క్లియర్ కావాలి. ఫస్ట్ కాలమ్ చేయాలి. కాబట్టి ఈ బి3లోకి పోవాలి. దాని పైన ఉన్నాయి, ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఫ్రీజ్ అయిపోతాయి. బి3 సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఎఫ్ చేయాలి. అంతే. ఇప్పుడు చూడండి, మీరు స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తా చూడండి. ఆ పైన రో క్లియర్‌గా మనకున్నాయి. ఆ హెడర్ ఏంటిది? కథ ఏంది? కాలమ్ హెడర్ ఏంటిది? అదేవిధంగా మనకు రైట్ సైడ్‌కి స్క్రోల్ చేస్తా. లెఫ్ట్ సైడ్‌కి అంటే ఇటు పక్కకు పోతదా చూద్దాం. చూడండి, ఫస్ట్ కాలమ్ మనకు డేట్ కాలమ్ క్లియర్‌గా అట్లనే ఉన్నది. మిగతాయన్నీ రోల్ అవుతున్నాయి. ఈ రకంగా మనము కన్వీనియంట్‌గా డేటా ఎంట్రీ చేసుకోవడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతది. మళ్ళీ ఒకసారి